హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారా? సో ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. సో మార్నింగ్ నుంచి వ్లాగ్ తీయాలనుకున్నాను, బట్ ఏంటంటే సండే కదా, కొంచెం ఎర్లీగా లేకపోయినా పర్లేదని చెప్పేసి ఇక్కడ నేను కొంచెం లేట్గా లేచాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి సండే అంటే ఇంకా ఫుల్ నాన్ వెజ్ అయితే ఉంటుంది. అంటే ఏంటి అంటే ఇక్కడ ఉండే వాళ్ళు, హిందీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అస్సలు నాన్ వెజ్ అయితే తినరు. మనం అలా ఉండలేమన్నమాట. సో వాళ్ళకి నేను అడిగాను, నాన్ వెజ్ అస్సలు తినరా అని చెప్పేసి. కొంతమంది తింటారు, కొంతమంది తినరు. బట్ ఇక్కడ ఉండే వాళ్ళు ఏంటి అంటే అసలు నాన్ వెజ్ జోలికే పోరనమాట. సో అలా ఉంటుంది అనమాట హిందీ వాళ్ళతో. సో వాళ్ళైతే మనం అస్సలు ఉండలేము. సో మనకి ఏంటి అంటే వీక్లీ 3 times నేను ఖచ్చితంగా నాన్ వెజ్ తెచ్చుకుంటాం అనమాట. అంటే నేను తినే డేస్లో మా హస్బెండ్ తెస్తారు. సో ఇంకా పిల్లలకు కూడా ఇంకా నార్మల్ డేస్లో ఏంటి అంటే ఇంకా పిల్లలకు కూడా పెట్టమన్నమాట. సో ఈ మధ్య ఏంటి అంటే చికెన్ అనేది ఇంకా ఆడపిల్లలకి ఎక్కువగా తినిపించకూడదని చెప్పేసి చాలా దగ్గరలో ఉన్నాను. సో అందుకని చెప్పేసి కొంచెం భయం వేస్తుంది అనమాట చికెన్ వండేటప్పుడు. ఇంకా పాప వచ్చేసి ఇంకా ఎక్కువ చికెన్ తింటానని చెప్పేసి అంటుంది. సో అవాయిడ్ చేయాలనుకుంటాం, బట్ ఏంటంటే చికెన్ అయితే ఇంకా అలవాటు అయిపోయింది. సో వీలైనంత వరకు చికెన్ని ఆడపిల్లలకి అవాయిడ్ చేస్తే మంచిదన్నమాట. సో ఇంకా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం రొయ్యలు అయితే తెప్పించాను. అంటే ఇక్కడ పెద్దవి ఉంటాయి కదా, సో ఇంతకుముందు ఏంటి అంటే అంత పెద్దవి ఇంకా హెల్త్కి మంచిదో కాదా అని చెప్పేసి కొంచెం భయపడ్డాను నేను. సో ఫైనల్గా ఇంకా రొయ్యలు తినాలనిపించింది, అందుకని చెప్పేసి కొంచెం తెమ్మని చెప్పేసి అన్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ అయితే బిర్యానీ ప్రిపేర్ చేయాలనుకోలేదు. సో నార్మల్గా కర్రీస్ చేసుకోవాలనుకున్నాను. ఇంకా రొయ్యలు అలానే చికెన్ తెచ్చారు కాబట్టి ఇంకా కొంచెం చికెన్ బిర్యానీ చేద్దాం, కొంచెం కర్రీ చేసుకుందాం ఉండేది మేమిద్దరం. పిల్లలు వచ్చేసి ఇంకా ఎక్కువ నాన్ వెజ్ అయితే తినరు. అంటే తింటారు, బట్ ఏంటంటే అంత అన్లిమిటెడ్గా ఏం తినరు అనమాట. సో అలా ఉంటుంది. చేపలు వచ్చేసి ఇంకా బాగా తింటారు. సో ఈవినింగ్ అయితే ఇంకా చేపలు తెచ్చుకున్నాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి అయితే సండే కూడా ఖాళీ లేదనమాట. సో ఈ ఆర్మీ వాళ్ళ డ్యూటీలు ఏంటో నాకైతే అస్సలు అర్థం కాదు. సో మార్నింగ్ నుంచి డ్యూటీ వేసేసారు ఈవినింగ్ వరకు. సో ఈవినింగ్ ఖాళీ అయితే బయటకు అయితే వెళ్ళాము. యాక్చువల్లీ ఏంటంటే ఒక 5 Sundays ఉంటే అందులో ఒక్క సండే మాత్రమే ఫుల్గా ఖాళీ ఉంటుంది అనమాట. మిగతా అన్ని 4 Sundays కూడా, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సో అలా ఉంటుంది. సో ఫుల్ డ్యూటీ, లేదంటే ఆఫ్టర్నూన్ డ్యూటీ వేయడం కానీ, లేదంటే ఎర్లీ మార్నింగ్ డ్యూటీ వేయడం కానీ అలా చేస్తారనమాట. సో ఒక్కొక్కసారి నాకైతే చాలా కోపం వస్తుంది. ఏదైనా బయటికి వెళ్ళాలని ప్లాన్ చేసుకునేటప్పుడు, లేదంటే హెల్త్ ఇష్యూస్ వచ్చేటప్పుడు, అలాంటప్పుడు ఏంటి అంటే డ్యూటీస్ వేసేస్తారు ఎక్కువగా. సో ఇంకా ఏం చేయలేమన్నమాట. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా కొంచెం వేరేగా ఉంటాయి అన్నమాట డ్యూటీస్. సో మా హస్బెండ్కి కొంచెం అంటే కొంతమందికి ఏంటంటే కొంచెం ఎక్కువ బిజీగా ఉండేలా డ్యూటీస్ అయితే పడతాయి. సో మా హస్బెండ్కి అలానే పడతాయి. సో నాకు ఒక్కొక్కసారి అయితే చాలా కోపం, చిరాకు వస్తాయి అన్నమాట, ఎందుకు ఇంత డ్యూటీలు వేస్తారని చెప్పేసి. సో ఇక్కడ నేను మొన్న సండే తీసుకున్న పెప్లం టాప్ ఇది. సో చాలా బాగుందన్నమాట. నేను ఇంకా అది ఫిట్ చేయలేదు, జస్ట్ నార్మల్గా ఇంకా ఏం లేవు డ్రెస్సెస్ అని చెప్పేసి. అంటే ఉన్నాయిలేండి, కాకపోతే ఏంటంటే కొత్తగా తీసుకునేవి ఇవి కాబట్టి ఇంకా వేసుకుందాం, ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి వేసుకున్నాను. సో చాలా బాగుంది, కాకపోతే రేట్స్ అనేవి కొంచెం ఎక్కువ. ఇక్కడ ఏంటి అంటే మనకి టాప్ వేర్ అనేది కొంచెం తక్కువ రేట్స్ ఉన్నాయి, బాటమ్ వేర్ ఎక్కువ రేట్స్ ఉన్నాయి. నేను తీసుకునే మొన్న ప్లాజా ప్యాంట్ ఒకటి వచ్చేసి 600 పడింది. అంటే మనకి బ్రాండెడ్ ఐటమ్ అనమాట. అది ఏదైనా కానీ మనకి క్వాలిటీని బట్టి రేట్ అయితే ఉంటుంది. సో ఇంకా ఈవినింగ్ అయితే మేము చెప్పాను కదా 6 వరకు డ్యూటీ వేసేసారు. ఇంకా 6 తర్వాత ఖాళీ అని చెప్పేసి, యాక్చువల్లీ మేము వేరే సైడ్ వెళ్ళాలి అనుకున్నాం. అంటే టైలరింగ్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చుకోవాలనుకున్నాము. అంటే డైలీ వెళ్ళే ప్లేస్లో ఏంటి అంటే ఒకటి దొరికితే ఒకటి దొరకదు అనమాట. సేమ్ మాకు అదే మళ్ళీ ప్రాబ్లం అయ్యింది. సో మేము వెళ్ళాము, బట్ అక్కడ ఏంటంటే అసలు నాకు కావాల్సినవి ఏమీ దొరకలేదు అనమాట. జస్ట్ కొన్ని స్టిక్కర్ ప్యాకెట్స్, అలానే ఒక బాటిల్ పాప కోసం అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను.
లైనింగ్స్ అయితే ఇంకా చాలా తీసుకోవాలి, లేసు అలానే థ్రెడ్స్ ఇంకా తీసుకోవాలన్నమాట అవి. బట్ ఏంటంటే అక్కడ ఏం లేవన్నమాట. అంటే అక్కడ ఓల్డ్ షాప్ అనేది ఇంకొక షాప్కి షిఫ్ట్ చేశారనమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఇంకా స్టాక్ అయితే ఎక్కువ తీసుకురాలేదు. సో ఇంకా 2 డేస్ తర్వాత వస్తుంది అని చెప్పేసి అన్నారు. బట్ ఏంటంటే మళ్ళీ మనకి వెళ్ళడానికి అయితే అవ్వదు, మళ్ళీ నెక్స్ట్ సండేనే వెళ్ళాలి వెళ్తే. సో అదనమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి కూరగాయలు అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ రోడ్ సైడ్ కూరగాయలు మొత్తం ఒక 10 మెంబర్స్ అలా అమ్ముతూ ఉంటారనమాట. చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే నేను లాస్ట్ వరకు వెళ్ళమని చెప్పేసి మేము వీడియో అయితే తీయము, ఎప్పుడు ఇక్కడే కొనుక్కుంటాం. అంటే అన్నీ కలిపి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇంకా అంత చివరికి ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి వెళ్ళము. సో అదనమాట. ఇంకా నాకు వచ్చేసి టైలరింగ్కి సంబంధించిన ఐటమ్స్ కొనుక్కోవాలని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్ అయితే పుడుతుంది. ఎందుకంటే నేను ఆన్లైన్లో నేర్చుకున్నదే ఎక్కువ అనమాట స్టిచ్చింగ్ అయితే. సో అప్పుడు ఏంటంటే ఆఫ్లైన్లో నేర్చుకున్నాను చెప్పాను కదా, బట్ అప్పుడు నాకు ఏం రాలేదు, జస్ట్ ఒక ఐడియా అయితే వచ్చింది. సో ఫైనల్గా ఏంటి అంటే యూట్యూబ్ చూసి మ్యాక్సిమం వచ్చిందనమాట. ఒక 70% నాకు ఇప్పుడు టైలరింగ్ అయితే వచ్చేసినట్టే. ప్రిన్సెస్ కటింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అర్థమైంది. నార్మల్ కటింగ్ ట్రై చేయాలి. సో ఒకటి స్టిచ్ చేశాను, అది బాగానే ఉంది. కాకపోతే ఫస్ట్ కుట్టినవి ఏమైనా కానీ మనకి కొంచెం మిస్టేక్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలా ఒక బ్లౌజ్ అయితే మిస్టేక్ అయింది. ఇంకా నెక్స్ట్ ఇంకా ట్రై చేస్తున్నాను వేరే బ్లౌజ్ స్టిచ్ చేసి, అది ఎలా వచ్చిందో మీతో ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను. మనం ఏంటి అంటే కొంచెం బ్రెయిన్ ఉపయోగించితే మనం ఏదైనా సాధించగలము. కాకపోతే ఏంటి అంటే మనకి ఉన్న టెన్షన్స్ అలానే కొంచెం స్ట్రెస్ వల్ల ఏంటి అంటే మనం మిగతా వాటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపలేమన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వంట స్టార్ట్ చేశాను. ఇంకా ఇక్కడ కూరగాయలు అవి తెచ్చుకున్నాము. బట్ ఏంటంటే ఫ్రిడ్జ్ అయితే ఇంకా నీట్గా లేదు. మొత్తం ఫ్రిడ్జ్ అన్నీ సర్దుకోవాలి, మొత్తం క్లీన్ చేసి, మొత్తం డైలీ క్లీనింగ్ అయితే ఉంటుంది. నాకు చాలా వర్క్ అయితే ఉంటుంది. సో అన్నీ కూడా మీతో షేర్ చేయడానికి ఇంకా మొత్తం ఇవే పెడుతుందని చెప్పేసి అనుకుంటారని చెప్పేసి నేను షేర్ చేయను. సో అలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఇక్కడ ఫ్రై చేపలు తీసుకోవాలనుకున్నాం. బట్ ఏంటంటే అక్కడ ఎక్కువ ఆయిల్ వేస్తున్నారంట. సో ఆయిల్ ఫుడ్ అంతా మంచిది కాదు హెల్త్కి అయితే. నేను ఇక్కడ ఫ్రై చేయాలనుకున్నాను, మళ్ళీ ఇంకా అసలే దగ్గు జలుబు ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకా ఫ్రైలు ఎక్కువ తింటే ఇంకా హెల్త్ బాగోదన్నమాట. సో అందుకని చెప్పేసి అవాయిడ్ చేశాను, కర్రీయే చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మేము వచ్చేటప్పటికి 8:30 అలా అయిపోయింది. సో అదనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై